దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినము దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును, దేవుని బిడలకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఎదుగుచు అనుదినం మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ప్రార్థనలో గడుపుతూ సకల విధములైన దుష్టత్వముల నుండి దూరముగా బ్రతుకుతూ దేవుని స్వరం వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ ఆరోగ్య పరిస్థితుల కోసం, సకల విధములైన మీ పరిస్థితులు ఏవై ఉన్నానో వాటన్నిటి కోసం మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. దేవుడు చిత్త ప్రకారము మీ జీవితంలో అన్నీ జరగాలని, మీరు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడాలన్నదే క్రీస్తు పరిచర్య యొక్క అనుదిన ప్రార్థన. మరి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు మనకు ఎంతైనా నమ్మదగినవాడు. మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి, ఆయా రీతుల్లో మనం పాపాలు చేసి పడిపోయినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచిత కృప చేతలో ఈ దినమున మనల్ని నిలబెట్టి ఉంటున్నాడు. ఏ యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన రాజ్య సువార్త నిమిత్తమై మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఈ దినమున అల్పులైన మమ్మల్ని మీకు పరిచయం చేశాడు. ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మేము మీ గృహానికి రావడానికి, ఇదిగో మీకున్న కష్టాలను బట్టి మేము ప్రార్థించడానికి, మనం అందరము దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు మనకు తోడ్పడ్డాడు. మనము ఏ మాత్రము పనికిరాని వారం. ఆయన మన మీద కృప చూపించడానికి మనకు యోగ్యతే లేదు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి మనం ఎంత రుణపడినో, ఆయనకి ఎన్ని స్తోత్రాలు చెల్లించినను, ఎంత వెల కలిగిన డబ్బు చెల్లించినను, వస్తువులు చెల్లించినను అవేవి ఒక లెక్కకు కూడా రావు. మరి ఈ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల్ని మనం జాగ్రత్తగా గమనించి మన బలిపీఠాలని కట్టుకుంటూ దేవుడు రాకడ కోసం సిద్ధపడాలి. కోటి ఆశలతో నువ్వు నీ జీవితాన్ని ప్రారంభించావు. కొన్ని అనుకోని సందర్భాల్లో, కొన్ని అనుకోనటువంటి పరిస్థితులను బట్టి, లేదా కొన్ని జరిగిన తప్పిదములను బట్టి ఇదిగో నువ్వు పడిపోయి నీ జీవితంలో మారాలంటే ఆ చేదైన అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? నీ కుటుంబ జీవితంలో కలహాల వల్ల, ఇదిగో భార్యాభర్తల మధ్య కలహాల వల్ల, లేదా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కలహాల వల్ల, కుటుంబంలో అప్పుల బాధలు, కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు, తెలియని ఒక రకమైనటువంటి వేదనతో నీవు వాక్యాన్ని వింటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీవు దేవుని రెక్కల నీడని ఆశ్రయించినట్లయితే, తిరిగి మరలా దేవుని చేతుల్లోకి నీవు మళ్ళా వచ్చినట్లయితే, ఆయన సన్నిధి ముఖకాంతి నీ మీద, నీ కుటుంబం మీద పడబోతుంది. సకల విధములైనటువంటి దుష్టత్వములని నీవు వదిలేసి, సకల విధములైనటువంటి పాపపు ఆలోచనలను విడిచిపెట్టి దేవుని వైపు దినము చూడగలిగితే, ఇదిగో ఆయన నీకు నమ్మదగిన వాడుగా తిరిగి మారబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నిటిని మార్చబోతున్నాడు. నీకు చాలిన దేవుడుగా ఉండబోతున్నాడు. మనం బైబిల్ గ్రంథములంతట్లో కనుక జ్ఞాపకం చేసుకుంటే, పరిస్థితులను బట్టి ఆయా రీతుల్లో ఆయా రకాలుగా పడిపోయి దేవుని దృష్టికి తప్పు చేసిన వారు తిరిగి దేవుని దృష్టిలో బ్రతిమలాడుకున్నప్పుడు, ఇదిగో దేవుని దృష్టిలో మొర్రపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో వాళ్ళు నిందారహితులుగా కనబడడానికి దేవుని సన్నిధిలో వాళ్ళు మొర్రపెట్టినప్పుడు, ఏడ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వాళ్ళని తిరిగి హెచ్చించాడు. వాళ్ళ పరిస్థితులన్నిటినీ మార్చాడు. దేవునికి నువ్వు చేస్తున్న విరుద్ధమైన కార్యాలన్నీ తెలుసండి. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. దేవునికి నువ్వు విరోధముగా నీవు చేస్తున్న కార్యములన్నీ ఆయన గుర్తించుకొని ఉన్నాడు. సహజముగా మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి ఓ రకమైనటువంటి పాపంలో, ఓ రకమైనటువంటి బంధకాల్లో మనుషులు ఇరుక్కుపోయి ఉంటారు. వాటన్నిటిని మనము జయించి జీవించాలి. బైబిల్ గ్రంథంలో గమనించుకున్నట్లయితే, దావీదు దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే మనిషి. అలాంటి వ్యక్తి ఊరియా భార్యకు బెత్షెబాతో చేయరాని పాపం చేసి దాని నుండి విడుదల పొందుటకు యోవాబు ద్వారా ఊరియాని చంపేశాడు. బెత్షెబాని భార్యగా చేసుకున్నాడు. ఇదంతా చూస్తున్న వారిలో అనేకులకు దావీదు చేస్తున్నది తప్పని అనిపించవచ్చు.
బెత్షెబాకి లేదా యోవాబుకి దావీదు తప్పుడు వ్యక్తిగా కనిపించి ఉండొచ్చు, లేదా వారు అలా ఆలోచించి ఉండొచ్చు. ఊరియా మరణం విషయంలో దావీదు అన్యాయం చేశాడు. కానీ నాతాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి నువ్వు చేసిన ఘోరమైన పాపాన్ని హెచ్చరించాడో దావీదు దేవుని సన్నిధిలో ఎట్లా ప్రార్థన చేశాడండి? దేవా, నీకు మాత్రమే నేను విరోధముగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టికి నేను చెడుతనము చేసి ఉన్నాను అని దావీదు బ్రతిమలాడుకుంటాడు. కీర్తనలు 51వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది అన్నమాట. బ్రతిమలాడుకున్నాడండి దావీదుని. తను చేసిన అపరాధాన్ని బట్టి, ఇక తను చేతుకున్న రక్తాన్ని బట్టి, తను ఊరియాని చంపించిన దాన్ని బట్టి అతను దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు మనం అటువంటి ఘోరమైన పాపం చేసేప్పుడు చంపించేసాము అన్న స్థితిలో మనం ఉండకపోయినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించడమే పాపం. దేవుని హృదయాన్ని మనం గాయపరిచినట్లు, దేవుడి మనసు నొచ్చుకునేటట్లు చేసినట్లు, దేవుడిని ఆ యొక్క ఆలోచనని నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు బొమ్మ చేసినట్లు. నీకు ఒకవేళ మెక్కటమైన ఆస్తి ఉండొచ్చు, మంచి పదవి ఉండొచ్చు, చేతి నిండా బలం ఉండొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని దృష్టికి విరోధంగా నువ్వు తప్పు చేసి దేవుడి నుంచి దూరం అయ్యావంటే నీ పరిస్థితి అతలాకుతలమైపోతుంది. దురాత్మ సమూహాలన్నీ ఎట్లా దాడి చేస్తాయంటే నీ మీద పనిగట్టుకొని మరి గుంపులుగా వచ్చి పడతాయి. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుని వైపు నువ్వు చూపు కనుక తొలగించుకొని లోకం వైపు చూడటం ప్రారంభించిన, నిత్యము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం విడిచిపెట్టేసి ఇదిగో అనాలోచితంగా తిరిగినా కూడా సరే, తస్మాత్ జాగ్రత్త, నీ జీవితము అతలాకుతలమైపోతుంది. ఊహించని రీతిలో పడిపోతావు. ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చిన్న కుమారుడు తండ్రి ఆస్తి అంతా కూడగొట్టుకొని వెళ్ళాడు. తనకి రావాల్సిన వాటా అంతా తీసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఉంటుంది, దుర్వ్యాపారం వలన సమస్తమును కోల్పోయాడు. నేను సమస్తము కోల్పోయి ఆఖరికి ఏం తినే స్టేజ్కి వస్తాడంటే పందులు తినే, పొట్టుని తినే స్టేజ్కి వస్తాడు. కానీ తిరిగి తన తండ్రి దగ్గరికి చేరుకున్నప్పుడు తనకున్నటువంటి ఆ రకమైనటువంటి సౌకర్యాలని, తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలని, తన తండ్రి దగ్గర ఉన్నటువంటి తనకి లగ్జరీ లైఫ్ని జ్ఞాపకం చేసుకొని తన తండ్రి దగ్గరికి తిరిగి పరిగిస్తూ వస్తున్నప్పుడు, ఒక పనివాడుగానే తన తండ్రి గుర్తించి తను పెట్టుకుంటాడేమని వస్తున్నప్పుడు, తండ్రి మాత్రం కుమారుని దూరంగా ఉన్నప్పుడే కనుగొని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకుని ఉంటుంది. నీ దేవుడి దగ్గర ఈరోజు నువ్వు రెస్పాండ్ అయ్యి నీ తప్పిదమ్మలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో తిరిగి గనుక అడగగలిగితే నీ మీదకి మరలా కృప తిరిగి రాబోతుంది. కోటి ఆశలతో నువ్వు ఊహించుకొని ప్రారంభించిన నీ జీవితంలో తిరిగా దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహించబోతున్నాడు, శాపాన్ని తొలగించబోతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం పాపం చేసినప్పుడు మనుషుల హృదయాన్ని గాయపరచదు కాదండి, పరమ తండ్రి హృదయాన్ని గాయపరుస్తున్నాం. మనుషులకు విరోధంగా నడిచినప్పుడు మనుషులు గాయపడరు, అది సెకండరీ. కానీ వీటన్నిటి నిమిత్తమై దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ మాట అయినా సరే అవతల వ్యక్తిని అన్నప్పుడు ఆ మనిషి హృదయం నొచ్చుకున్నప్పుడు, ఒకవేళ అతడు సాత్వికమైన స్వభావం కలిగి దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తే సిగ్గు నీకే కలుగుతుంది, అవమానం నీకే కలుగుతుంది. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని కూడా తగ్గించి మాట్లాడడం దేవుడికి ఇష్టం లేదు. ఇదిగో పనికి మాలిన వాళ్ళని చేసి పనికి రాని వాళ్ళని చేసుకోవడానికి దేవుడు ఇదిగో వేస్ట్గా అడగలేడు. మరి జ్ఞాపకం చేసుకోవాలి, వేస్ట్ గాళ్ళని చేయడానికి లేకపోతే పనికి మాలిన వాళ్ళు చేయడానికి బద్ధకస్తులను చేసుకునే దేవుడు అనుకుంటున్నారా? ఆయన ఏ ఒక్కరిని ప్రయోజనము లేకుండా ఆయన చేయలేదు. మన స్వకీయ దురాశల చేత మనం ఏడవబడి మరులు కొల్పబడి దేవుని దృష్టికి అనాలోచితంగా ప్రవర్తించి దేవుని దుఃఖపరుస్తాం తప్పనిస్తే దేవుడి ఆలోచనలన్నీ నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఎప్పుడు ఒక ఉన్నత స్థాయిలోనే ఉంటాయండి. ఆయన నీకిచ్చే గౌరవం, నీకిచ్చే రెస్పెక్ట్, నీకిచ్చే ఇంపార్టెన్స్ మనుషులు కూడా నీకు ఇవ్వరు. కానీ మనం మాత్రం ఆయనకి రెస్పాండ్ అవ్వకుండా మనల్ని గాయపరిచే మనుషులకు రెస్పాండ్ అవుతాం, మనల్ని బాధపరిచే మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఒకవేళ నువ్వు మితిగా ప్రేమించిన అవతల వ్యక్తి నేను అర్థం చేసుకోరండి ఈ కాలంలో.
ఖచ్చితంగా అర్థం చేసుకోరు. వారి అవసరాల నిమిత్తమై, ఇదిగో వారికున్న ఆ స్థితుల నిమిత్తమై, పరిస్థితుల నిమిత్తమై నీతో మంచిగా మాట్లాడతారు తప్పనిస్తే, నీకాడ ఏమీ లేని స్థితికి నువ్వు డౌన్ గ్రేడ్ అయిపోయినప్పుడు మాత్రం వాళ్ళ అసలు స్వభావం బయటపడుతుంది. అది ఎవరిదైనా సరే గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులుగా ఉన్నవాడు మాత్రం అందరినీ ప్రేమించగలిగిన స్థితిలోనే ఉంటాడు, అందరినీ ఆదరించగలిగిన స్థితిలోనే ఉంటాడు, కానీ ఆదరించడు, ప్రేమించడు. ఈ రకమైనటువంటి స్వభావం మనలో ఉందా? ఉన్నారా ఈ మధ్య ఉదయకాలంలో ఎవరైనా మన మధ్య? అనేక రకమైన ఆశలతో జీవితాన్ని ప్రారంభించి ఈనాడు చేదైన అనుభవం మనం అనుభవిస్తున్నామా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న హృదయం బద్దలయ్యే స్థితులను బట్టి, నువ్వేం చేయాలో తెలియని పరిస్థితులను బట్టి ఆలోచిస్తున్నట్లయితే నీకు ఒక శుభవార్త. ఈ దినాన దేవుడు నీకు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది సంసోను కదా, సకల విధములైన బలము కలిగి దేవుని అభిషేకము పొంది యుద్ధ వీరుడిగా గెలవగలిగిన సంసోను ఆఖరికి తిరగటి రాయి కట్టబడి ఇదిగో ఫిలిస్తీన్ల చేతిలో బందీగా ఉన్నప్పుడు ఆఖరి సమయంలో కూడా సంసోను ప్రార్థించినప్పుడు దేవుడి అభిషేకం సంసోను మీదకి వచ్చి, నువ్వు గమనించుకోవాలి, నీ జీవితం అంతా అయిపోయిందని ఉండొచ్చు, నీ జీవితం నీ చేయి జారిపోయి ఉండొచ్చు, కానీ దేవుని చేయి జారిపోలేదు. దేవుని చేతిలో నువ్వు ఇంకా నీ జీవితము, నీ ఆయుష్, నీ కుటుంబ జీవితము, నీ కుటుంబం ఆయుష్ అన్నీ అలానే ఉన్నాయి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, రెస్పాండ్ అవ్వాల్సిన వారికి రెస్పాండ్ అవ్వాలి. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును అని. నా గొర్రెలు నా స్వరం వినుంటే ఆయన స్వరం వింటున్నాయంటేనే మనం ఆయనకు సంబంధించిన వాళ్ళం. ఈ దినాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా దేవుని వాక్యం నీ గృహానికి వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వింటున్నావా నువ్వు దేవుని స్వరం? గ్రహించగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప దీవెనలు మన సొంతం కావాలంటే ప్రతి క్షణం వాక్యపు వెలుగులో మనం పాపాలని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ గ్రహింపబడిన స్థితి మనకు వస్తుంటున్నప్పుడు, ఇది మనం చేసే తప్పు, ఇదిగో మనం చేసేది రైట్ కాదు, ఇదిగో మనం ఆలోచించే విధానం కరెక్ట్గా లేదు, మనలో పాపం ఉంది, మనలో లోపం ఉందని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంటాడు. నువ్వు చేసే తప్పు, ఆ తప్పు మనం హృదయంలో ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని విడిచిపెట్టేయాలి. అక్కడే చేయకూడదు, దేవుని దుఃఖపరచకూడదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన దేవుడి వైపు చూడాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించి వాటితో సహవాసం చేయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనం పడిపోతాం. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఎవడైనా తాను నిలుచుకొని ఉన్నాడని యోచించుకునేట్లా వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. మనం నిలుచుకొని ఉన్నాం, మన విశ్వాసంలో ఉన్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నామని అనుకోవడం కాదు. దేవునిలో ఇంకా ఎలా ఎదగాలి, మనం పడిపోకుండా ఎలా ఉండాలి, పాపంలో పడిపోకుండా ఎలా ఉండాలి, మన 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 చూపు మాలిన్యం, మన మాట మాలిన్యం, మన శరీరం మాలిన్యం, మన నడతల మాలిన్యం, నా హృదయం మాలిన్యం మన దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఎప్పుడు నాకు ఆశీర్వాదాలను అనుగ్రహించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఆరోగ్యం, ఇవి కాదండి. ఇవి వస్తాయి, ఇవన్నీ ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. కానీ నీవు ఆయన దృష్టికి ఎలా ఉన్నావో నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఈరోజు నీకు నువ్వు ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా నీలో ఉన్న లోపాలు నీకే అర్థమవుతాయి. వాటిన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అతి త్వరగా, అతి శీఘ్రంగా నీ జీవితం మారిపోతుంది. ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి అయోమయ స్థితిలో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ ఉదయకాల సందర్భంలో. అది ఏ పరిస్థితి అయి ఉండొచ్చు, అది ఏ రకమైనటువంటి కష్టమైన పరిస్థితి, నీకు దానిని ఛేదించడానికి ఆలోచన లేకపోయి ఉండొచ్చు. నీ కోసం సాహస కార్యాలు చేసే ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఖచ్చితంగా ఆయన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నువ్వు చేయాల్సిందంతా ఇది, నువ్వు చేసిన నీలో ఉన్న లోపాలన్నింటినీ విడిచిపెట్టుకోవడానికి దేవుడి దగ్గర నుంచి సహాయం అడుగు. నీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి ఈ క్షణమందు నుంచి ప్రయత్నించు, ప్రార్థన చేయి. ఆ రకంగా నడువు, గొప్ప ఆశీర్వాదం చూడబోతున్నా. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు.
ఈ అనుదిన వాక్యాన్ని నీ ప్రియ బిడ్డలందరితో ప్రభా నాయన పంచుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ దినమందు నీ బిడ్డలు ఎంతమంది అయితే వారి అపరాధంలో ఒప్పుకొనుచు అయ్యా నాయన నీకంటే దేనిని ఎక్కువగా ప్రేమించున్నాను, నీకంటే ఎక్కువగా దేనికైనా ప్రభాన వాళ్ళ సమయాన్ని వెచ్చించి ప్రభాన వారి జీవితంలో ఈ దినాన కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తున్నారో ప్రభాన వాళ్ళు ఒప్పుకొని చుంటుండగా ప్రభాన బిడ్డల అతిక్రమములన్నిటినీ క్షమించి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దావీదు ఏ రకంగా ఒప్పుకున్నాడో ప్రభా, బిడ్డలు ఈ దినం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారయ్యా. నీ బిడ్డలకు కావాల్సిన మెండైన ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందులలోను, నానా రకమైన శ్రమలలో పడి ప్రభా ఇదిగో నీకు విరుద్ధంగా పాపము చేశామని దుఃఖపడుచు ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డల కుటుంబ జీవితాలు మారునుగాక. నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డల హృదయాలని కఠినపరుస్తూ పాపానికి దగ్గర చేస్తున్న దురాత్మలు యేసు నామంలో లయమైపోవునుగాక. దురవ్యసనాల చేత ఏడ్చబడి ప్రభా ఆరోగ్య పరిస్థితులను అనారోగ్య పరిస్థితులుగా మార్చుకుంటూ ఇదిగో దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుచు లేదా దురాత్మ చీకటి సమూహాల దాడుల వల్ల ప్రవణన అనేక రకమైన అనారోగ్య పరిస్థితులు శరీరంలో ప్రవణన ఇదిగో కొత్తవిగా ప్రవణన ఇదిగో ఉద్భవిస్తూ ప్రవణ బిడ్డల ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీస్తున్న దురాత్మలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. సకల విధములైనటువంటి చెడుతనము చీకటి వారి గృహాలలో నుంచి పారిపోవునుగాక. నిత్యమైన సంతోషము ఆ బిడ్డల గృహాలలో ఉండునుగాక. క్యాన్సర్ ప్రవణైన, ఎయిడ్స్, టీబీ ప్రవణైన, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ప్రవణైన సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులకి ఇప్పుడే నార్మల్ రిపోర్ట్స్ వచ్చినగా డాక్టర్ల సహితం ఈ రకమైనటువంటి జబ్బు ఎప్పుడు మానదని సెలవిచ్చినను యేసు నామంలో ఇప్పుడే ఆ బిడ్డలు లేచి గంతులు వేయుదురుగాక, నీకు సాక్షులుగా నిలబడుదురుగాక. పరిశుద్ధ ఆత్మదేవ, కుటుంబ కలహాల వల్ల, కోర్టు కేసుల వల్ల ప్రవణ అనేక రకమైనటువంటి ప్రవణ తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల ప్రవణ మనం చనిపోదామని నిర్ణయించుకునే బిడ్డలకు ప్రవణ నిధిని నీవు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఇది ఆ బిడ్డలకు తోడుగా ఉంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డల జీవితాలను హెచ్చించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలు ఏదైనా అతిక్రమములు చేస్తుంటే వాళ్ళన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఇప్పుడే వాళ్ళకున్న పరిస్థితి నుంచి నువ్వు తప్పించబోతున్న రీతిని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ దినమందు బిడ్డలు ఏ ప్రవణన ఇదిగో ప్రయత్నాలు ప్రవణన చేస్తుంటున్నారు, ఏ పనులు తలపెడుతుంటున్నారో ఆ ప్రయత్నాలన్నింటిలో ఆ పనులన్నింటిలో బిడ్డలకు విజయం కలుగునుగాక. ఈ బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి, అంచెలంచెలుగా దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, సకల విధమైన బిడ్డలు, నీ బిడ్డలు ఏ రంగాల్లో ఈ దినమందు ప్రవణన ఉన్నారో అన్ని రంగాల్లో బిడ్డలకు విజయం కలుగును గాక. మంచిగా ప్రవణ బిడ్డలకు మంచి రిజల్ట్స్ని అనుగ్రహించండి. నీవు చేయి పట్టి పరీక్షలు రాయించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు కలుగును గాక. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి క్షేమకరమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచి ఉన్నటువంటి ప్రతి దురాత్మ చీకటి మరణ సమూహాన్ని యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ బిడ్డలైన వారు ఎంతమంది అయితే ఐసీయూ వార్డ్స్లో, వెంటిలేటర్స్లో ప్రవణ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, రోడ్ యాక్సిడెంట్స్లో ప్రవణ ఎంతమంది అయితే గాయపడి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినారో యేసు నామంలో వారికి ప్రవణ సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. నీ గాయపడిన హస్తంతో బిడ్డల గాయాలని కట్టమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల హృదయానికి నెమ్మదిని అనుగ్రహించండి. మరి అదేవిధంగా ప్రవణ జరగబోతున్న ప్రవణ ఎలక్షన్స్ బట్టి నీకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగా ప్రవణ అన్ని ప్రవణ అనుకూలంగా జరిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎక్కడ గొడవలు, ఎక్కడ కొట్లాటలు, ఎక్కడ ప్రవణ మత చిచ్చు కలుగకుండా ప్రవణ సకల విధములైన దురాత్మ చీకటి అంధకార సమూహాలను యేసు నామములు ఇప్పుడే ప్రవణ బంధించమని ప్రార్థిస్తున్నాం. మంచి నాయకుడు నీవే ఎన్నుకొని ప్రవణ మంచి పరిపాలన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. సంఘాల మధ్య భేదాభిప్రాయాలు, సంఘంలో గొడవలను, సంఘంలో చిచ్చులను, సంఘ కాపరుల మీద దాడులను, క్రైస్తవుల మీద దాడులను కలిగిస్తున్న దురాత్మ సమూహాలు, మనుషుల మాటల నుంచి పనిచేస్తున్న సకల విధమైన దురాత్మలు యేసు నామంలో కాలిపోవునుగాక. సంఘంలోని ఆరాధనలు జరిగినట్టుగా నీవే ప్రవణ ఆనవాళ్లు కనపరిచి నడిపించమని, సమస్త విధమైన మేలులతో కృపలతో మమ్మల్ని తృప్తిపరచమని. ఈ మంది ఎంతమంది అయితే బిడ్డలు నీ సన్నిధిలో ఆత్మ కోసం కనిపెట్టుకుని ఉంటున్నారో ఆ బిడ్డలు నీ స్వరం విని స్టేజ్కి వచ్చునుగాక. అటువంటి ఆత్మీయ అనుభవంలోకి బిడ్డలని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇతరుల వల్ల ప్రవణ ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డలకి ప్రవణ సంపూర్ణమైన విడుదల కలుగును గాక. దుష్టుడు వారి నుంచి పారిపోవును గాక. అప్పులు, బాధల్లోను, ఇరుకులను, అనేక రకమైనటువంటి సమస్యలను చిక్కుకొని ఈ దినమున ప్రవణ నలిగిపోతున్న బిడ్డలకి విడుదల కలుగును గాక. నీ సహాయ సహకారాలను బిడ్డలకు అనుగ్రహించి కాపాడమని అతి త్వరగా రానైన మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములకి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, గమనించండి, ఈ మన క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ని ఎంతమంది అయితే లైక్ చేస్తున్నారో,
షేర్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, నేడు కామెంట్ పెట్టమని చెప్పాను, మీరు అందరు పెట్టారు. మరి మీకోసం అనుదినం నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మీరు విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో అనుదినం ఎదగాలన్నది ఈ క్రీస్తు పరిచర్య యొక్క మొదటి లక్ష్యం. ఆ రకముగా మీరు కూడా అడుగులు వేస్తూ ముందు కొనసాగిపోవాలన్నదే మా ప్రార్థన. కృప మనందరికీ తోడేండును గాక. ఆమేన్.